మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఇప్పటికే నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో లీడ్లో కొనసాగుతున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ నేతలందరూ కూడా గాంధీ భవన్ చేరుకున్నారు. అటు టపాసుల మూతలతో వారందరూ కూడా సంబరాలు మిన్నంటే అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అటు ఓటు చోరీ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఇవన్నీ కూడా పూర్తిగా ఆవాసము. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు, సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, మరోవైపు ఉచిత కరెంటు కావచ్చు, ఉచిత బస్ ప్రయాణాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల దృష్టిలో ఉంచుకొని ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు చెప్పారనే వాదన అటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందుతున్న నేపథ్యంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించిన ఆశాభావాన్ని కూడా కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. ఓవరాల్గా చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. 7 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. 8వ రౌండ్లోకి అడుగుపెట్టారు. అండ్ 7th రౌండ్లో 19,601 ఓట్లతో ఆధిక్యంతో దూసుకుపోతున్నారు నవీన్ యాదవ్. మొత్తానికి కాంగ్రెస్ అయితే విజయ దుందుబి మోగించే విధంగా కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళంతా చెప్పిన ప్రకారం 15 నుంచి 20,000 లోపు మెజార్టీతో గెలుస్తామన్నారు. అలాగే ఆ మెజార్టీ దిశగానే దూసుకుపోతోంది. ఇప్పటివరకు కూడా ఈసీ ఒక 4 మొత్తానికి 4 రౌండ్లకు సంబంధించి కూడా కన్ఫర్మ్ చేసింది, డిక్లేర్ చేసింది. అండ్ మోరోవర్ ఇప్పుడు 8th రౌండ్లోకి అడుగుపెట్టాం. ఈ ఉదయం నుంచి కూడా రాజ్ న్యూస్ కంటిన్యూషన్గా ఒక మ్యారథాన్ రూపంలో మీకు ఎన్నికల ఫలితాలు, వాటి విశ్లేషణ, ఇవన్నీ కూడా వివిధ పార్టీల నాయకులతో అలాగే సీనియర్ జర్నలిస్టులు, అనలిస్టులతో అందిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెంకటరెడ్డి గారు, బీజేపీ నేత, అండ్ మురళీ మనోహర్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. సార్ కూడా అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్, సార్తో మాట్లాడదాం. అండ్ ముందుగా ఓవరాల్గా చూస్తే కనుక అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి వివరించడానికి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే. ఏమిటి ఓవరాల్గా నవీన్ యాదవ్ దూసుకుపోతున్నాడు, వాళ్ళు చెప్పిందంతా ఆల్మోస్ట్ ఆల్ నిజం అవుతూ వస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎలా చూస్తోంది బీజేపీ? మళ్ళీ 3వ స్థానానికే పరిమితమైంది. ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. సార్, ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు అనేది అది నైతికంగా గెలుస్తున్నారా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒక 4-5 ఫ్యాక్టర్స్ చూసుకోవాలి చెప్పాలంటే. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తున్నా కూడా ఒక ఫ్యాక్టర్ ఉంది అక్కడ, మైనారిటీ ఫ్యాక్టర్ ఉంది అక్కడ. మైనారిటీలను భుజస్కంధాల మీద వేసుకొని అంతకుముందు కేసీఆర్ గారు ఓవైసీ ఎంఐఎంని కానీ లేకపోతే ఓవైసీని కానీ వేసుకొని చట్టాపట్టాలు వేసుకొని వాళ్ళ పొత్తులో భాగంగానే గెలుచుకున్నారు వాళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడు చూసినా కూడా 45, 47, 48% ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది దాటట్లేదు ఎక్కడ కూడా. అది మెయిన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్పాలంటే. ఈ పోలింగ్ పర్సెంటేజ్ ఎప్పుడైతే 70%, 80% దాటుతుందో అప్పుడు డెఫినెట్గా డిసైడింగ్ ఫ్యాక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ తోటి అభ్యర్థి గెలిచినా కూడా మాగంటి గోపీనాథ్ గారు అది 45% అంటే చూడండి అంతే, కొంచెం అటు ఇటు. 40% అంటే దాంట్లో 20% మైనారిటీస్ ఉన్నారు, ఇంకో 20% బయట హిందూస్ ఉన్నారు. హిందూస్ అంటే మెజారిటీ ఆఫ్ దెమ్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ యాక్చువల్లీ టు యూజ్ ద ఓట్. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కుని కాపాడుకోవడానికి ఒక ఆయుధంగా వాడుకోవాల్సిన మనోళ్ళు వాళ్ళు వాడుకోలేకపోతూ ఉన్నారు. అంటే ఒక రైట్ క్యాండిడేట్ని, ఒక రైట్ పార్టీని సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రాంతం అంతా కూడా డెవలప్ చేస్తారని చెప్పి ఆలోచన కనీసం రాలేకపోతా ఉంది ఇప్పటికి కూడా. ఎందుకు రావట్లేదు ఇంకా 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 అర్థం కావట్లేదు. మేము కూడా ప్రయత్నం చేసాం, ఇంటింటికి తిరగటం కానీ, ఇంటింటికి వెళ్ళి బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ కానీ ఏం డెవలప్ చేయలేదని చెప్పడానికి ప్రయత్నం చేసాం డెఫినెట్గా. కానీ ఎడ్యుకేట్ చేయడంలో, ఇంకా ఎడ్యుకేట్ అవ్వడంలో ఇంకా కొంత లేట్ అవుతా ఉంది ఇక్కడ చెప్పాలంటే. రెండో పాయింట్, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమి లేదు చెప్పాలంటే. 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు హయాంలో, వాళ్ళ హయాంలోనే ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నాక కూడా
ఎందుకు అదే జూబ్లీహిల్స్ ప్రాంతం అంతా ఏమనుకుంటావు? జూబ్లీహిల్స్ అనేది ఒక పాష్ ఏరియా, ఒక రిచ్ పీపుల్ ఉంటారు అక్కడ. అక్కడ అసలు డెవలప్డ్ తలదన్ని బస్తీలు ఉన్నాయి. అదే